ఫ్రెండ్స్, దేశ విదేశాలలో ఇండియన్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మొదట్లో హిందీలో ఈ షోకి దొరికిన ఆదరణతో ఆ తర్వాత ఇండియాలోని అన్ని భాషల్లో ప్రసారం అవుతుంది. అలా ఈ షో టెలికాస్ట్ అయ్యే సమయం అయ్యిందంటే అందరూ టీవీ ముందు వాలిపోవాల్సిందే అనేంతలా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక అలా వివిధ ఫార్మాట్ లో గేమ్స్ ని ఆడిపిస్తూ రసవత్తరంగా సాగే ఈ షోకి భారీ టీఆర్పీ రేటింగ్ ఉండడంతో టెలికాస్టింగ్ కంపెనీస్ కూడా కాసుల వర్షం చూస్తున్నారు. ఇక అలా అన్ని భాషల్లో ఈసారి బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా సాగగా కన్నడలో 12వ సీజన్ కి హీరో సుదీప్ హోస్ట్ గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా ఈ షో స్టార్ట్ అయిన 1 వీకే మూసివేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలని జారీ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా ఈ షో వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఒక స్టూడియోలో సెట్ వేసి స్టార్ట్ చేయగా స్టూడియో వారు అక్కడ ప్రోగ్రామ్ చేసేందుకు అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. కానీ కన్సెంట్ పర ఆపరేషన్ అనుమతుల్ని తీసుకోలేదని స్టూడియో నుండి విడుదలవుతున్న మురుగునీరు శుద్ధి చేయకుండా నేరుగా పబ్లిక్ డ్రైనేజ్ లోకి విడుదల చేస్తున్నారని, దీనివల్ల జల కాలుష్యానికి దారి తీస్తుందని కర్ణాటక పొల్యూషన్ బోర్డు గుర్తించి బిగ్ బాస్ టీం పై మండిపడుతూ మొదట్లో కరెంట్ వాటర్ సప్లై ని ఆపేశారు. కానీ స్టూడియోలో ఉన్న జనరేటర్ల వల్ల షో రన్ అవ్వడంతో ఎయిర్ పొల్యూషన్ అవుతుందని నేరుగా పోలీసులని స్టూడియోలోకి పంపించి షో మధ్యలోనే ఆపి కంటెస్టెంట్లని బయటికి పిలిచి షో ఆగిపోయేలా చేయడంతో ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలా షో మధ్యలో ఎప్పుడూ ఆగిందే లేదని బిగ్ బాస్ అభిమానులు షాక్ కి గురయ్యారు. దీంతో కన్నడ బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వదని, ఇక ఆ షోకి ఎండ్ కార్డు పడిందని అందరూ అనుకున్నారు. కానీ బంగారు గుడ్డు పెట్టే బిగ్ బాస్ లాంటి షోస్ ని వదులుకోలేని మేకర్స్ ఇమీడియట్ గా పొల్యూషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్స్ ని తీసుకోవడంతో 2 రోజుల్లోనే ఆ షో స్టార్ట్ అయింది. ఇక ఇదే కోవలో తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 పై గజ్వేల్ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి చెడు తప్ప ఎలాంటి మంచి జరగడం లేదని, ఈ సీజన్ లో ఎంపికైన కొందరు కంటెస్టెంట్లకి కుటుంబ విలువలు గాని సామాజిక బాధ్యత గాని లేవని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎవరికైతే సరైన క్యారెక్టర్ లేదో వారిని ఏరికోరి మరి బిగ్ బాస్ తెలుగు టీం హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంచుకోవడం సమాజానికి సిగ్గుచేటని, తక్షణమే ఇలాంటి విలువలు లేని షోని తెలుగులో బంద్ చేసి ఆ షో నిర్మాతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే తెలుగులో బిగ్ బాస్ షోని ఆపేస్తున్నారా? బిగ్ బాస్ షోలో మాధురి బిహేవియర్ వల్ల ఇదంతా జరుగుతుందా? తనుజ పేరెంట్స్ చేసిన తప్పు వల్లే తను బిగ్ బాస్ షోలో శిక్షని అనుభవిస్తుందా? సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని రమ్య బిగ్ బాస్ కి వచ్చిందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిందో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అని 2 గ్రూపులుగా చేసి ఇంట్రెస్టింగ్ గా ఈ షోని స్టార్ట్ చేసినప్పటికీ అందులో సెలబ్రిటీల కన్నా కామనర్సే డామినేటింగ్ గా ఉంటూ యాటిట్యూడ్ చూపించడంతో జనాలకి ఈ కాన్సెప్ట్ నచ్చక ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ ఇప్పటి వరకు ఏ సీజన్ లో రాని విధంగా పడిపోయింది. దీంతో అప్రమత్తమైన బిగ్ బాస్ టీం ఎలాగైనా మళ్ళీ టీఆర్పీ రేటింగ్ ని తీసుకురావాలని సోషల్ మీడియాలో రచ్చ చేసి నెగిటివ్ గా పబ్లిసిటీ తెచ్చుకొని ఫేమస్ అయిన వారిని వెతకగా అందులో మొదటిగా దివ్యల మాధురిని సెలెక్ట్ చేశారు. అలా ఈమెకి ఇంతకు ముందే పెళ్లై 3 పిల్లలున్నా కూడా దువ్వాడ శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకొని అతనికి తన భార్య పిల్లల్ని దూరం చేసి తనతో సహజీవనం చేయడంతో ఈమె పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఇక అలా ఎక్కడ చూసినా తను ఇంటర్వ్యూలు ఇస్తూ తాను దువ్వాడ శ్రీనివాస్ ని ప్రేమిస్తున్నానని, త్వరలో పెళ్లి చేసుకుని తనకి వారసుడిని కూడా కనిస్తానని చెప్పడంతో మాధురికి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. అయినా కూడా బిగ్ బాస్ టీం ఈ నెగిటివిటీని క్యాష్ చేసుకోవాలని మాధురిని అప్రోచ్ అవ్వగా ఈమె ఆ షో కోసమే టెక్కిలి నుండి హైదరాబాద్ కి శ్రీనివాస్ తో మకాం మార్చి సెటిల్ అయింది. అలా రోజుకి 50,000 రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా అప్పటి వరకు కిందికి పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్ అమాంతంగా పెరిగి గత 8 సీజన్లతో కంపేర్ చేస్తే 2వ ప్లేస్ లో నిలవడం గమనార్హం. అయితే దివ్యల మాధురి ఎప్పుడైతే హౌస్ లోకి అడుగు పెట్టిందో ఆమె మాట్లాడే తీరు, ఆమె పెట్టే రూల్స్ ని చూసిన వారు తనని విమర్శిస్తూ అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందా లేదా దువ్వాడ శ్రీనివాస్ బంగ్లా అనుకుంటుందా అని తనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మాధురి అంతా తనకిష్టం ఉన్నట్లే జరగాలని, తను చెప్పేవే కంటెస్టెంట్లందరూ పాటించాలని, లేకపోతే అందరిపై నోరేసుకొని గట్టిగా అరుస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా ఎవరైనా తనకి తిరిగి సమాధానం చెబితే ఏంటి నోరులేస్తుందని బెదిరించడం, అలా ఈమె అన్ని అరాచకాలు చేస్తున్న బిగ్ బాస్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా అది తప్పని చెప్పకపోవడం చూస్తుంటే వారికి కంటెస్టెంట్ల పట్ల మరియు సమాజం పట్ల బాధ్యత కంటే ఆ షో టీఆర్పీ రేటింగే ముఖ్యమని తెలుస్తుంది. దీంతో మరింత రెచ్చిపోయిన మాధురి తనకిష్టం వచ్చినట్లు ఉంటానని, తనకి అడ్డు చెప్పారంటే ఊరుకోనని అందరినీ బెదిరిస్తూ పికిల్స్ కాంట్రవర్సీ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రమ్యతో కలిసి మాధురి హౌస్ లో ఉన్న వారి క్యారెక్టర్స్ ని దారుణంగా మాట్లాడుతూ హౌస్ లో బాండింగ్లు పెట్టుకుంటున్నారంటూ, బాండింగ్స్ అనేవి ఘోరం పాపం అన్నట్లుగా మాధురి మాట్లాడడంతో అది విని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ పెట్టుకోవడం తప్పని చెబితే ఈమె రియల్ లైఫ్ లో పెళ్లి పిల్లలున్న దువ్వాడ శ్రీనివాస్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడాన్ని ఏమనాలి అంటూ తనని ఓ రేంజ్ లో విమర్శిస్తూ, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తనని ఎలా భరిస్తున్నావు అంటూ తనపై అందరూ సింపతిని చూపిస్తున్నారు. అంతేకాకుండా హౌస్ లో కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ ని
మాధురి అస్సలు లెక్క చేయడం లేదు. ఓసారి కూర్చొని మాట్లాడదామని అంటే కూర్చుంటే గాని మాట్లాడవా అని అడ్డంగా వాదనలోకి దిగి నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పగా ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క, మాధురి వెళ్ళాక మరో లెక్క అంటూ బిగ్ బాస్ 2.0 అని చూస్తారని, మాధురి చాలా డేంజర్ పర్సన్ అని, తను ఎవరికి అడ్డెళ్లినా వారికే ప్రమాదమని, వేరే వారు తనకి అడ్డొచ్చినా వారికే ప్రమాదమని, ఆమెపై ఎవరు గెలవలేరని చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే లైవ్ చూసే వారికైతే ఈమె ప్రవర్తన ఎంత దారుణంగా అనిపిస్తుందంటే ఆమె మళ్ళీ టీవీలో కనిపిస్తే అసలు ఈ ఛానల్ పెట్టకూడదు అనేంత దారుణంగా మాధురి ప్రవర్తించడంతో ఈమెను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసి బయటికి పంపించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఇప్పట్లో తనని బయటికి పంపించే ఆలోచనల్లో లేనట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పిక్కిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఒకవైపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అందాల ఆరబోత చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా ఈమెకి చిన్నా చితిగా సపోర్టింగ్ రోల్స్ వచ్చేవే తప్ప హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సోషల్ మీడియాలో మరింత బోల్డ్ గా వీడియోస్ చేస్తూ అలేఖ్య చిట్టి పిక్కిల్స్ తో వీరి కస్టమర్స్ ని తిట్టడం, ఆడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అమాంతంగా అలేఖ్య చిట్టి పిక్కిల్స్ కాంట్రవర్సీతో ముగ్గురు అక్కా చెల్లెలకి నెగిటివిటీ వచ్చి ఒక నెల మొత్తం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఈ నెగిటివిటీతో బిగ్ బాస్ టీం రమ్యని అప్రోచ్ అవ్వగా రమ్య కూడా బిగ్ బాస్ షోకి వెళితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటపడి త్వరలో హీరోయిన్ అవ్వచ్చని, తన కళ నెరవేరుతుందని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అలా హౌస్ లోకి వెళ్లగానే రమ్య తనుజ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాధురితో కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడని, తనని చూస్తే ఇరిటేటింగ్ గా ఉందని, ఎప్పుడు తనుజాని గోకుతూ ఆమె మీద చేతులు వేసి తడుముతుంటే చూసేందుకు తనకే ఏదోలా ఉందని, ఒకవేళ తను అదే విధంగా తనతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒకటిచ్చేదానని చెప్పగా ఈ విషయంలో తనుజ కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుందని, అసలు వీరిద్దరి బాండింగ్ ఏంటో అర్థం కావట్లేదని మాధురి చెప్పడంతో రమ్య వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సీజన్ 9 లో ముద్దమందారం సీరియల్లో ఫేమస్ అయిన తనుజ హౌస్ లో తనదైన స్టైల్లో ఆడుతూ భరణిని నాన్న అని పిలవడంతో పాటు కళ్యాణ్ తో మంచి బాండింగ్ ని పెట్టుకోవడంతో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లలో తనుజని టార్గెట్ చేస్తూ ఈమె సేఫ్ అయి టాప్ 5 వరకు వెళ్లేందుకు ఇలా డ్రామా ఆడుతుందని, చీటికి మాటికి ఏడుస్తూ సీన్ క్రియేట్ చేస్తుందని తమ అభిప్రాయాల్ని చెప్పడంతో ప్రేక్షకులు కూడా తనుజ ఇంకా షోలో సీరియల్ యాక్టింగే చేస్తుందని అనుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో తనుజకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఆ వీడియోలో తన వీక్నెస్ ని తనుజ బయట పెడుతూ తను ఫిజికల్ గా చాలా వీక్ అని, చాలా సెన్సిటివ్ అని, హార్డ్ వర్క్ చేస్తూ పనిచేయడం తన వల్ల కాదని, తనని ఒక మాట ఎవరైనా అంటే వెంటనే తనకి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయని, చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులు తనని స్ట్రాంగ్ గా పెంచలేదని, అందువల్లే ఒకరిపై డిపెండ్ అవ్వాల్సి వస్తుందని, ఈ విషయంపై తను తన తల్లిదండ్రులతో అమ్మమ్మతో చాలా సార్లు గొడవ పడిందని, ఇక అలా సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నా ఇప్పటికీ తను చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటుందని, ఎవరో ఒకరి తోడుంటేనే ముందుకు వెళ్తానని చెప్పడంతో తనుజ ఒంటరిగా ఆడలేక భరణి కళ్యాణ్ తోడు తీసుకుంటుందని, ఆమె స్ట్రెంత్ ఏంటనేది తనకి తెలియట్లేదని, ఎవరి సపోర్ట్ లేకుండానే తన ఆటతో టాప్ 3 లోకి చేరే సత్తా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లతో ఈ షోపై జనాల్లో మరింత నెగిటివిటీ పెరగడంతో త్వరలోనే ఈ షోని మూసివేయాలని కొంతమంది కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే నీకు నచ్చితేనే ఆ షో చూడు, లేకపోతే వదిలేయనే నినాదంతో బిగ్ బాస్ టీం ఉండడమే. మీకు బిగ్ బాస్ షోలో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి.